జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక కార్యకలాపాల పురోగతిని పరిశీలించేందుకు ఆర్డీఓ రామ్మోహన్తో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఓబులవారిపల్లె మండలం పరిధిలోని మంగంపేట మైన్స్ ను సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎండీసీ నిర్వహిస్తున్న గనుల కార్యకలాపాలపై చీఫ్ ప్రాజెక్టు అధికారి గోపీనాథ్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గనుల నిర్వహణ, ఉత్పత్తి, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం భూసేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా చట్టబద్ధ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ, భూగర్భ శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, విద్యుత్ శాఖ, ఆర్ఎస్, దేవాదాయ శాఖ తదితర విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయంపై చర్చించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, విద్యుత్ సరఫరా, ప్రజా సౌకర్యాలు, ఆలయ పరిపాలనకు సంబంధించిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సమయపాలనతో పూర్తి చేయాలని, శాఖల మధ్య సమన్వయం పెంచాలని పేర్కొన్నారు. గనుల కార్యకలాపాలు పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి బాలాజీ నాయక్, ఓబులవారిపల్లి తహసీల్దార్ యామిని, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బి, విద్యుత్ శాఖ, ఆర్ఎస్, దేవాదాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో మన మంగంపేట ఏపీఎండీసీ వెరైటీస్ మైన్కి రావడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పునర్విభజన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎండీసీ మైనింగ్ వెరైటీస్ మైన్ ఎక్స్పాన్షన్ దీంట్లో భాగంగా మనకి ఏదైతే ఆర్&ఆర్ కాలనీ 2 అదేవిధంగా ఆర్&ఆర్ కాలనీ 5కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో గత నెల వాళ్ళందరూ కూడా మనకి తిరుపతి కలెక్టరేట్లో వాళ్ళందరూ రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరించుకొని ఇప్పుడు ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ సమస్యల్ని కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో, ఏపీఎండీసీ మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్&ఆర్ 2కి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో పీడిఎఫ్లందరికీ కూడా డబ్బుల్ని, అదేవిధంగా కొత్త ప్లాట్స్ని ఒక 45 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా కార్యాచరణ చేసుకుని ఉన్నాము. అదేవిధంగా ఆర్&ఆర్ 5 కాలనీకి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనిటీ అవసరాలు ఏదైతే బరియల్ గ్రౌండ్ ఉందో, అదేవిధంగా పార్క్స్ ఉన్నాయో, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కానీ ఇట్లా ఇతరత్ర నీడ్స్ అన్నింటిని కూడా స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అవన్నింటిని కూడా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని రానున్న అతి కొద్ది నెలల్లోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకొని ముఖ్యంగా వీళ్ళందరినీ ఇమీడియట్గా కొత్త ఏదైతే ఆర్&ఆర్ 5 కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరినీ అక్కడికి ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2 months టైంలో అందరు కనుక షిఫ్ట్ అయిపోయినట్టయితే వీళ్ళకి కూడా ఏపీఎండీసీ వాళ్ళకు వాళ్ళ మైనింగ్ యాక్టివిటీస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా పాత ఫైల్స్ అన్నింటినీ, ఇంకా మనకి మైనింగ్ ఫైల్స్ కొన్నిటిని కూడా మనకి అన్నమయ్య జిల్లా నుంచి రావాల్సింది, అక్కడి నుంచి కూడా మనకి ఆర్&ఆర్ డబ్బులు కూడా రావాల్సింది. అదంతా వచ్చినామంటే బై మార్చ్ కల్లా వీలైనంత వరకు, మార్చ్ ఎండింగ్ కల్లా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. దానికోసం ఆర్డీఓ ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్, ఆర్&ఆర్ ఆఫీసర్ ఉన్నారో ఆర్డీఓ తిరుపతిని కూడా ఈరోజు రావడం అకంపెనీ చేశారు. ఆయనకు కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. మిగతా సమస్యలు ఏదన్నా కూడా ప్రభుత్వం వీటిని వెంటనే అన్నిటినీ పరిష్కరించుకొని అతి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త కాలనీస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటాం. నేషనల్ హైవే పరిశీలించారు కదా సార్? మనకి ఇప్పుడు చిన్నవరంపాడు, రేణిగుంట, కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆల్రెడీ అన్ని ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా అయిపోయినాయండి. అతి త్వరలోనే ఏప్రిల్లో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్లో సంబంధించి సుమారుగా 95% ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 5% ల్యాండ్ కూడా నెక్స్ట్ 3-4 వీక్స్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. పనులు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని కాంపన్సేషన్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు కూడా కొంతమంది చూస్తాము. వాళ్ళందరూ కూడా మనము పెండింగ్ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.